మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పంచమి శుక్రవారం, చాలా మంచి రోజు కాబట్టి మందార చెట్టు కనబడితే ఇలా చెయ్యండి చాలు. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. గంటలోనే మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా డబ్బు వస్తుంది. మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా మందార చెట్టు కనిపిస్తే, మీ ఇంట్లో మందార చెట్టు ఉన్నా పర్వాలేదు, మందార చెట్టు దగ్గర మీరు పరిహారం చేసుకోండి. మంచి ఫలితాన్ని అయితే పొందగలుగుతారు. ఎలాంటి సమస్య ఉన్నా సరే తీరుతుంది. ముఖ్యంగా కోరికలు తీరుతాయి. మనకు పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి కదా, అవి తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలాంటి వాళ్ళు ఒక్కసారి పంచమి రోజు మందార చెట్టు ఆకు తీసుకొని పరిహారం చేసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి. అసలు పంచమి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. అతను పేదవాడు. ఆ రైతు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చాలా కాలం గడిచినప్పటికీ వారికి పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసం అతను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దేవుడి దయ వల్ల అతని చిన్న భార్యకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పాప చూడడానికి అందమైన దేవదూతలా కనిపించింది. రైతు ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆ చిన్నారికి మేఘన అని పేరు పెట్టాడు. మేఘన వచ్చి రాణి మాటలతో ముద్దుగా ఆ రైతును నాన్న అని పిలుస్తోంది. అతని పెద్ద భార్య దాన్ని సహించలేకపోయింది. మేఘన తల్లి ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. రైతు అతని పెద్ద భార్య పొలంలో పనులు చేస్తారు. ఒకరోజు అతని చిన్న భార్య సరుకులు తీసుకురావడానికి బజారుకి వెళ్ళింది. రైతు పెద్ద భార్య పాప ఒక్కతే ఇంట్లో ఉందని, తనను నాతో తీసుకువెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటాను అని రైతుతో చెప్పి పాపను తీసుకుని పొలానికి వెళ్ళింది. ఇదే సరైన సమయంగా భావించి ఆ పాపను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకుంది. వెంటనే పక్కనున్న అడవికి వెళ్ళి పాపను అక్కడ వదిలేసి తను ఇంటికి వెళ్ళిపోయింది. అడవి జంతువులు పాపను తినేస్తాయని ఆమె అనుకుంది. తల్లి అడవిలో పడవేసిన తర్వాత మేఘన భయంతో బాగా ఏడ్చింది. తన పిల్ల అవ్వటం వల్ల ఎక్కువ దూరం నడవలేకపోయింది. కొద్ది దూరం నడిచిన తర్వాత అడవిలో ఒక చోటుకు చేరుకుంది. అక్కడ ఒక చెట్టు మీద ఒక ఆడకోతి తన పిల్లలతో కలిసి నివసిస్తుంది. అదే చెట్టు కింద ఒక గుడిసె ఉంది. దాంట్లో ఒక సాధువు ఉండేవాడు. కానీ ప్రస్తుతం అతను ఆ గుడిసెలో లేడు. భిక్ష కోసం బయటకు వెళ్ళాడు. ఆ ఆడకోతిని అతను పెంచుకుంటున్నాడు. ఆ కోతి మేఘనను చూసింది. ఆకలితో ఏడుస్తున్న పాప దగ్గరకు వెళ్ళి ఒక పండును తినిపించింది. తర్వాత ఆ కోతి మేఘనను ఎత్తుకొని ఆడించింది. ఇంతలో సాధువు ఇంటికి తిరిగి వచ్చాడు. కోతి దగ్గర ఉన్న పాపను చూశాడు. వెంటనే ఆ పాపను తీసుకొని తన ఇంట్లోకి వెళ్ళి నీ పేరేంటి అని అడిగాడు. కానీ మేఘన చిన్నపిల్ల అవటం వల్ల తన గురించి ఏమీ చెప్పలేకపోయింది. దీంతో ఆ పాప ముద్దుగా చాలా అందంగా ఉండటం వల్ల ఆ పాపకు సౌందర్య అని ఆ సాధువు పేరు పెట్టాడు. ఆ పాపను కూడా తనతో పెంచుకుంటున్నాడు. అక్కడే ఉన్న ఆడకోతి సౌందర్యను తన పిల్లలతో పాటు చూసుకుంటుంది. ఆ పాప కూడా కోతిని తన తల్లిగా భావించింది. తనకు 6 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు సౌందర్య ఆ సాధువును బాబా అని పిలుస్తుంది. సాధువు శివుడిని పూజిస్తున్నప్పుడు తను కూడా బాబా పక్కన కూర్చొని పూజ చేసేది. బాబా చెప్పిన మంత్రాలను నేర్చుకుంది. ఇప్పుడు తనకు 15 సంవత్సరాలు వచ్చాయి. సౌందర్య ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉంది. ఒకరోజు సాధువు సౌందర్యతో, తల్లి, నేను కొన్ని రోజులు ఇక్కడ ఉండటం లేదు. భిక్ష కోసం వేరొక ఊరికి వెళ్తున్నాను. అంతవరకు ఈ కోతి నిన్ను కాపాడుతుంది. నీకు అవసరమైనవన్నీ తెచ్చిపెడుతుంది. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ గుడిసె నుండి బయటకు రాకు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి సౌందర్య బాబా స్థానంలో కూర్చొని శివుడికి పూజ చేస్తుంది. ఆడకోతి దాని పిల్లలు చుట్టూ కూర్చుని ఆమె చదివే మంత్రాలను వింటూ ఉండేవారు. ఒకరోజు ఆహారం తయారు చేసిన తర్వాత సౌందర్య పూజ చేసుకుంటుంది. అప్పుడు ఒక కోతి పిల్ల ఆడుకుంటూ పొరపాటున ఆమె తయారు చేసిన ఆహారాన్ని కింద పడేసింది. దాంతో ఆమెకు కోపం వచ్చి, నువ్వు చాలా తప్పు చేశావు, నీ వల్ల ఆహారం అంతా నాశనమయ్యింది అని తిడుతూ ఆ కోతి పిల్లను చిన్నగా కొట్టింది.
దీంతో దానికి కోపం వచ్చి అక్కడే ఉన్న నీళ్లను తీసుకొని వెలుగుతున్న పొయ్యిలో విసిరేసింది. దాంతో నిప్పు ఆరిపోయింది. మళ్ళీ భోజనం తయారు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ పూటంతా ఆకలితోనే ఉన్నారు. సాయంత్రం సౌందర్య గుడిసె నుండి బయటకు వచ్చి ఏవైనా పండ్లు దొరుకుతాయేమోనని వెతికింది. కొంత దూరం వచ్చాక ఆమెకు ఇంకొక గుడిసె కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ముసలావిడను జరిగిన విషయం చెప్పి నాకు కొంచెం నిప్పు ఇస్తారా అని అడిగింది. నిజానికి ఆ ముసలావిడ ఒక మంత్రగత్తె. ఆ ముసలావిడ పాపను చూసి ఆమె మనసులో ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, తినడానికి చాలా రుచిగా ఉంటుంది, నేను మనుషులను తిని చాలా రోజులయ్యింది, ఈరోజు ఎలాగైనా ఈ అమ్మాయిని తినాలి, కొద్దిసేపు ఆగితే నా కొడుకు ఇంటికి వస్తాడు, అప్పటి వరకు ఏదో ఒకటి చేసి ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచాలి అనుకుంది. అప్పుడు ఆమెతో ముసలావిడ, తప్పకుండా నీకు నిప్పు ఇస్తాను, కానీ నేను ముసలిదాన్ని అవ్వటం వల్ల నాకు ఓపిక లేదు, ఇక్కడ కొంచెం ధాన్యం ఉంది, దీన్ని దంచి పొడి చేసి ఇస్తావా అని ఆ పాపను అడిగింది. వెంటనే సౌందర్య దాన్ని దంచి పొడి చేసి ఇచ్చింది. అలా ఆ ముసలావిడ మరికొన్ని పనులు చెప్పి చేయించుకుంది. కాసేపటి తర్వాత సౌందర్య, నేను ఇప్పటికే వచ్చి చాలాసేపు అయ్యింది, మీకు మంటను ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వకండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. అప్పుడు ఆ మహిళ, అలా ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు నాకు చాలా నచ్చావు, నువ్వు చాలా మంచిదానివి, ఇదిగో తీసుకో అని చెప్పి మండుతున్న ఒక కర్రను ఇచ్చింది. అలాగే కొన్ని గింజలను ఇచ్చి వీటితో ఆడుకుంటూ ఇంటికి వెళ్ళు అని చెప్పింది. సంతోషంగా సౌందర్య ఆ గింజలను తీసుకొని ఆడుకుంటూ దారిలో చల్లుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఆ మంత్రగత్తె ఆమె కొడుకు ఇంటికి వచ్చాక వాడిని తిట్టి ఆ గింజలను చూస్తూ వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని రమ్మని చెప్పింది. ఇంకొక వైపు సౌందర్య తెచ్చుకున్న మంటను ఉపయోగించి భోజనాన్ని వండుకొని తిని నిద్రపోయింది. కాసేపటి తర్వాత ఆ మహిళ కొడుకు దారి కనిపెట్టి అక్కడికి వచ్చి గుడిసె తలుపును పగలగొట్టడానికి ప్రయత్నించాడు. వాడి చేతికి ఉన్న ఒక పెద్ద గోరు ఆ తలుపులో ఇరుక్కుంది. కానీ ఆ తలుపు చాలా బలంగా ఉండటం వల్ల పగలలేదు. దీంతో నిరాశగా తిరిగి వెళ్ళిపోయాడు. తెల్లారిన తర్వాత సౌందర్య తలుపు తెరిచింది. అప్పుడు అందులో ఇరుక్కున్న గోరు ఆమె అరచేతిలో గుచ్చుకున్నది. ఆమె నొప్పితో పెద్దగా అరిచింది. ఆ గోరులో ఉన్న విషం మెల్లిగా తన శరీరంలో వ్యాపించటం వల్ల స్పృహ తప్పి పడిపోయింది. తనతో ఉన్న కోతులు చాలా రకాలుగా ఆమెను లేపడానికి ప్రయత్నించాయి, కానీ ఆమె లేవలేదు. ఆ కోతులు ఆమె చుట్టూ కూర్చుని ఏడుస్తూ ఉన్నాయి. ఇంతలో అక్కడికి ఒక రాజు తన సైన్యంతో కలిసి వేటకు వచ్చాడు. ఆ గుడిసెను చూసి ఈరోజు ఇక్కడే ఉందామని అనుకున్నాడు. లోపలికి వెళ్ళి చూడగా ఒక అందమైన అమ్మాయి పడిపోయి ఉండటం గమనించాడు. ఆమె చుట్టూ కోతులు కూర్చుని ఏడుస్తూ ఉన్నాయి. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి చూశాడు రాజు. ఆమె ఇంకా బ్రతికే ఉంది అని తెలిసిన తర్వాత ఆమె అరచేతిలో ఒక గోరు గుచ్చుకొని ఉండటం చూశాడు. ఆ గోరు తీయగానే ఆమె లేచింది. అప్పుడు ఆమెను, నువ్వు ఎవరు, ఈ అడవిలో ఒంటరిగా ఏం చేస్తూ ఉన్నావు అని అడిగాడు రాజు. దానికి సౌందర్య, నేను ఒక బాబాతో కలిసి నివసిస్తూ ఉన్నాను అని తన గురించి అంతా కూడా ఆ రాజుకు చెప్పింది. అప్పుడు ఒక ఆడపిల్ల, ఈ అడవిలో ఉండటం చాలా ప్రమాదం, నువ్వు నాతో పాటు నా రాజ్యం రా, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఆ రాజు తనను అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమె వెంటే కోతులు కూడా వచ్చాయి. ఆ అమ్మాయి అతనికి బాగా నచ్చింది. అతనికి అప్పటికే మరొక మహిళతో పెళ్లి జరిగింది. అయినా సౌందర్యను రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఆమెను చాలా బాగా చూసుకున్నాడు. ఆమె పనులు చేసి పెట్టడానికి ఒక పని మనిషిని నియమించాడు. తన కోతులకు ఒక అందమైన గుడిసెను ఏర్పాటు చేశాడు. ఒకరోజు ఆ పని మనిషి సౌందర్యతో, అమ్మగారు, మహారాజు గారి పెద్ద భార్యతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆమె మీకు ఏదైనా చెడు చేసే అవకాశం ఉంది అని చెప్పింది. కానీ మహారాణి సౌందర్యతో చాలా మంచిగా నటిస్తూ ఆమెను నమ్మించింది. ఒకరోజు ఆమె సౌందర్యతో, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఒకసారి పక్కనే ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ నీటిలో నిన్ను నువ్వు చూసుకుంటే నీ అందం నీకే అర్థమవుతుంది, పద నీకు చూపిస్తా అని చెప్పి సౌందర్యను సరస్సు దగ్గరకు తీసుకుని వెళ్ళింది. సౌందర్య ఆ సరస్సులో తన రూపాన్ని చూసుకుని ఎంతో మురిసిపోయింది. అప్పుడు మహారాణి ఆమెకు తెలియకుండా వెనుక నుండి ఆమెను సరస్సులోనికి తోసేసింది. ఆమెకు ఈత రాదు, అందువల్ల నీటిలో మునిగిపోయింది. సౌందర్య చనిపోయిందని సంతోషించి మహారాణి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా కోతి చూసింది.
మరోపక్క మహారాజు కోట అంతా వెతికినా సౌందర్య కనపడకపోవటంతో మహారాణి దగ్గరకు వెళ్ళి నువ్వు ఆమెను ఏమైనా చేశావా అని అడిగాడు. అప్పుడు మహారాణి నేనేమీ చేయలేదు, ఈ కోతి ఏమైనా చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఎప్పుడూ ఆమెను వదలకుండా ఆమె వెంటే ఉంటుంది అని చెప్పింది. వెంటనే రాజు ఆ కోతిని బంధించమని ఆజ్ఞాపించాడు. ఒకరోజు రాజు బాధపడుతూ సరస్సు ఒడ్డున కూర్చుని ఉన్నాడు. అప్పుడు సరస్సులో ఒక అందమైన కలువ పువ్వు కనబడింది. దానిని చూస్తూ ఉంటే దానిలో అతనికి సౌందర్య ముఖం కనిపించింది. దీంతో ఆ రాజు ప్రతిరోజు అక్కడ కూర్చుని ఆ పువ్వును చూస్తూ గడిపేవాడు. అది నచ్చక మహారాణి ఒక సైనికుడితో రాజుకు తెలియకుండా ఆ పువ్వును వేర్లతో సహా పీకి వేయమని చెప్పింది. తర్వాత రోజు ఆ సరస్సు పక్కన ఒక మామిడి చెట్టు ప్రత్యక్షమైంది. అందమైన పువ్వులతో పండ్లతో ఉన్న ఆ చెట్టుకు ఒక మామిడి పండు కాసింది. అది మిగిలిన పండ్ల కంటే చాలా అందంగా ఉంది. దాన్ని చూడడానికి రాజ్యంలోని ప్రజలంతా వచ్చారు. మరోవైపు సౌందర్య అసలు తండ్రి అయిన రైతు అతని కూతురును తలుచుకుని బాధపడుతున్నాడు. ఒకరోజు అతని భార్య సరస్సులో నీటిని తాగడానికి వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంది. ఆమె దగ్గర ఒక బుట్ట ఉంది. ఆ పెద్ద మామిడి పండు రాలి ఆ బుట్టలో పడింది. అమ్మో, ఇది రాజుగారి చెట్టు, ఇప్పుడు ఈ పండును నా బుట్టలో ఉండటం ఎవరైనా చూస్తే దీనిని నేను కోసాననే అనుకుంటారు అని భయపడుతూ వెంటనే తన చీర కొంగుతో ఆ బుట్టను కప్పి ఎవ్వరికీ కనబడకుండా ఇంటికి తీసుకువెళ్ళింది. తన భర్తకు జరిగిన విషయం చెప్పి సంతోషంగా ఆ బుట్టను తెరిచి చూపించింది. అప్పుడు ఆ బుట్టలో పండుకు బదులుగా ఒక అందమైన చిన్న పాప ఉంది. వెంటనే సంతోషంతో ఆ రైతు ఆ పాపను తీసుకుని మళ్ళీ మేఘన అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. ఆమె కొద్ది సమయంలోనే మళ్ళీ యువతిగా మారిపోయింది. ఆమె ఎవరో కాదు, సౌందర్య. కొన్ని రోజుల తర్వాత భిక్ష కోసం వేరొక ఊరికి వెళ్ళిన సాధువు తిరిగి తన గుడిసెకు వచ్చాడు. అక్కడ సౌందర్య లేకపోవటంతో వెతుక్కుంటూ మహారాజు దగ్గరకు వచ్చాడు. తన కూతురు గురించి మహారాజుకు చెప్పగా నేను తనను పెళ్లి చేసుకున్నాను, కానీ ఇప్పుడు కొద్ది రోజులుగా తను కనబడటం లేదు, అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని రాజు ఆ సాధువుతో చెప్పాడు. ఆమెకి ఏమీ జరగలేదు, తనకు ఎన్నో మంత్రతంత్రాలను నేర్పించానని, ఏదైనా ప్రమాదం వస్తే పువ్వు రూపంలోనూ పండు రూపంలోనూ మారి తప్పించుకుంటుంది అని చెప్పాడు. తను ఇప్పుడు ఎక్కడ ఉందో అని ఆయన తన దివ్య దృష్టితో చూడగా ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో ఆ సాధువుకు తెలిసింది. వెంటనే వారు ఆ రైతు ఇంటికి వెళ్ళారు. ఆ సాధువు రైతు ఇంట్లో ఉన్న ఆ పాపను చూసి గుర్తుపట్టాడు. కోతి ఆ పాప దగ్గరకు వెళ్ళగా మేఘన ఆ కోతిని చూసి జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంది. వెంటనే తన భర్త అయిన రాజును తనను తండ్రిలా పెంచిన సాధువును చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిని కౌగిలించుకుంది. జరిగిన విషయమంతా రాజుతో చెప్పింది. వెంటనే రాజు తన పెద్ద భార్యను శిక్షించమని సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి సంతోషంగా జీవించారు. పంచమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఇది శుక్రవారంతో కలిసి రావటం చాలా విశేషం. పంచమి రోజు ఎంత పేదవారు అయినా సరే ఒక దీపమైనా సరే లక్ష్మీదేవికి పెట్టాలి. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా పంచమి రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోండి. ఆ తర్వాత గుమ్మం దగ్గర ఖచ్చితంగా గీతల ముగ్గు వేసుకోవాలి. గుమ్మం పైన గీతల ముగ్గు వేయటం, గుమ్మానికి పసుపు రాయటం, కుంకుమలతో బొట్లు పెట్టుకోవటం, వాకిట్లో ముగ్గు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది. పంచమి రోజు ఈ విధంగా మీరు ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి. అంటే నార్మల్గా దీప ధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది. ఆ అమ్మవారే మనకు ఐశ్వర్యం ఇస్తుంది. అలానే కాకుండా పంచమి రోజు రాళ్ల ఉప్పు కొంటే చాలా మంచిది. రాళ్ల ఉప్పుకు శక్తి అధికంగా ఉంటుంది. రాళ్ల ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఆ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా పంచమి రోజున ఉప్పును తెచ్చుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం. బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు. ఎందుకంటే ఉప్పుకు అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పంచమి రోజు ఒక 10 రూపాయలు పెట్టు ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకోండి. అంటే రాళ్ళ ఉప్పు, గల్లులుప్పు, దొడ్డుప్పు,
రాక్ సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తారు కదా. మీరు ఎలా పిలిచినా పర్వాలేదు. ఈ రాళ్ళ ఉప్పును తెచ్చుకోండి. ఇంట్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఉప్పును తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును కాసేపు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి తర్వాత తీసుకుని వెళ్ళి ఇంట్లో వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఇలా పంచమి రోజు ఉప్పును తెచ్చుకుంటే మంచి ఫలితం వస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత పంచమి రోజు మందార చెట్టు పరిహారం చేసుకోండి. ముఖ్యంగా అందరి ఇళ్లలో మందార చెట్టు అనేది ఉంటుంది. మందార చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మందార పూలతో మనం పూజ చేసుకుంటూ ఉంటాము. ఈ పూలకు కూడా అతీత శక్తి ఉంటుంది. అలానే కాకుండా మందార చెట్టు కొంచెం దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవ అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఈ మందార చెట్టు ఆకు పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని పరిహారాలు చెప్తూ ఉన్నాయి. అందుకే మీరు ఈ పంచమి రోజున మర్చిపోకుండా ఒక మందార ఆకును తెచ్చుకోండి. ముందు మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీ ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో, ఎక్కడైతే మందార చెట్టు నిగనగలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు ఉంటారు. ఆ ఇంటిపై దైవ అనుగ్రహం ఉంటుంది. కాబట్టి మందార చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మందార చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఒక ఆకును తెచ్చుకోండి. పెద్ద సైజులో ఉండే ఆకే తెచ్చుకోవాలి, చిన్నది కాదు, పెద్దది తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఆకును తీసుకుని పూజ గదిలోనికి వెళ్ళి దేవుడి ముందు ఆకును పెట్టండి. దానిపైన చిన్న బెల్లం ముక్క, అలానే కాకుండా 5 యాలక్కాయలు పెట్టుకోండి. ఈ ఆలుకాయలు ధనాన్ని తెచ్చిపెడతాయి. బెల్లం అంటే మన కోరిక తీరుతుంది, మనం కోరుకున్నది జరిగేలాగా చేస్తుంది. ఈ 2 కలుపుతున్నాం కాబట్టి మనకైతే అద్భుత ఫలితాలు వస్తాయి. మీ కోరిక నెరవేరుతుంది. నార్మల్గా ఏ మనిషికైనా ఏ కోరికలు ఉంటాయి? ఉద్యోగ ప్రాప్తి కలగాలని, ఐశ్వర్యం రావాలని, వివాహం జరగాలని, సంపాదన పెరగాలని, ధనవంతులుగా మారాలని ఇలా కోరికలు ఉంటూ ఉంటాయి. ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ కోరికలు తీరిపోతాయి. మన జీవితంలో గ్రహదోషాలు ఉన్నా మనకు కోరికలు తీరవు. కొన్ని గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నా, మన స్థితిగతి బాగాలేకపోయినా, పూర్వకర్మ శాపాలు పాపాలు ఉన్నా భగవంతుడి అనుగ్రహం అనేది ఉండదు. అలా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగించుకొని మన కోరికను తీర్చుకోవడానికి ఈ మందార చెట్టు ఆకు పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కోరికలు అనేవి తప్పక తీరిపోతాయి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఇలా ఈజీగా ఆకును తెచ్చేసుకున్న తర్వాత దానిపైన బెల్లము అలాగే 5 యాలక్కాయలు పెట్టేసి ఆ తర్వాత మీరు సంకల్పం చెప్పుకోండి. దీనికంటూ నియమం నిష్ఠ అంటూ ఏమీ లేదు. తర్వాత ఆ ఆకును అక్కడే 1 గంట సేపు వదిలివేయండి. ఆ తర్వాత తీసుకుని వెళ్ళి పారే నీళ్ళ దగ్గర వదిలేసి రావచ్చు. లేదంటే కనుక ఏదైనా పచ్చని వృక్షం దగ్గర పడేయవచ్చు. అలా అని మళ్ళీ తీసుకుని వెళ్ళి మీరు మందార చెట్టు దగ్గరే పెట్టి రాకండి. అలా పెడితే మీకు ఫలితమైతే రాదు. ఏదైనా గుడి ప్రాంగణంలో కూడా పెట్టుకోవచ్చు. అంటే దగ్గరలో మనకు ఆంజనేయ స్వామి గుడి ఉన్నా, శివాలయం ఉన్నా, లేదంటే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నా, ఇలా మీకు ఏదైతే దగ్గరలో ఉంటుందో అక్కడ పెట్టేసి వచ్చినా కానీ అంతే ఫలితం వస్తుంది. ఈ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఏ కోరికైనా సరే కానీ మీరు ఒక్కటే కోరుకోండి. 10 కోరికలు కోరుకొని మీరు ఈ పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం ఉండదు. అందుకే ఒకటే కోరిక కోరుకోవాలి. మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడిన పరిహారం ఇది. అందుకే మన కోరికలు ఏదైనా సరే తీరటం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ కోరికను తీర్చుకోవడానికి మందార ఆకు పరిహారం చేయండి. ఈ పరిహారాన్ని పూజ గదిలో చేయండి. ఇలా మందార ఆకు తీసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలి. దానిపైన దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి అదంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇలా యాలకులు పెట్టి బెల్లం పెట్టిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఇష్టదైవాన్ని తలుచుకొని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. 1 గంట పాటు ఆ ఆకును పూజ గదిలోనే వదిలివేయండి. ఆ తర్వాత తీసుకుని వెళ్ళి గుడి ప్రాంగణంలో కానీ, ఏదైనా చెట్టు మొదట్లో కానీ, లేకపోతే దగ్గరలో ఉండే పారే నీళ్లు ఉంటాయి కదా, దగ్గరలో కాలువలు, వాగులు, చెరువులు ఉంటాయి కదా, కొద్దిగా నీళ్లు ఉన్నా పర్వాలేదు, అక్కడ కూడా వదిలేసి రావచ్చు. మీకు ఎక్కడైతే అనుకూలత ఉంటుందో అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ పడేసి రండి. వెనక్కి తిరిగి చూడకండి. పెట్టేటప్పుడు కూడా ఇంకొకసారి మీరు సంకల్పం చెప్పుకోండి, సరిపోతుంది. ధన సమస్యలు ఉంటే ఆ ధన సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోవచ్చు. ధనవంతులుగా మారాలని సంకల్పం చెప్పుకోవచ్చు. మీ కోరిక ఎటువంటిదైనా సరే దానికి తగ్గట్టుగా మీకు కోరిక తీరే మార్గం అనేది తెలుస్తుందన్నమాట. ఆ కోరికను మీరు తీర్చుకోగలుగుతారు. ఇప్పుడు ఉద్యోగం గురించి మీరు కోరుకున్నారు అనుకోండి, ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. అందుకే ఈ విధంగా మీరు ఒక కోరిక కోరుకోండి.
కోరేసుకుని మీరు ఈ పరిహారం చేసేసుకోండి. పంచమి రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా ధన సమస్యలు పోతాయి. ధనం 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. కష్టాలు పోతాయి. కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కనుక మీరు కూడా పంచమి రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.